నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి పాలన కొనసాగించే అవకాశం ఉందా? కేబినెట్ సహచరులు ఇందుకు అంగీకరిస్తారా? జైలు నుంచి పాలన విషయంలో న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, జైలు నుంచే పాలన సాగిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ మార్చి 21వ తేదీ రాత్రి ప్రకటించింది. సీఎం విషయంలో వేరే ఆలోచన లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది. జైలు నుంచే పని చేస్తారని, అలా చేయకుండా కేజ్రీవాల్ ను అడ్డుకునే చట్టం ఏదీ లేదని, అతడికి ఇంకా శిక్ష పడలేదని ఆప్ పేర్కొంది. అయితే జైలు నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగితే రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు. ఇక దాణా కుంభకోణం కేసులో లాలూ యాదవ్ బీహార్ సీఎంగా ఉన్న సమయంలోనే అరెస్ట్ అయ్యారని, అయితే సీఎం బాధ్యతలను భార్య రబ్రీ దేవికి అప్పగించారని గుర్తు చేస్తున్నారు. ఇక ఇటీవలే భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సైతం గవర్నర్ను కలిసి రాజీనామాను చేశారని ప్రస్తావిస్తున్నారు. ఇక మరోవైపు కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయకపోతే ఎలాంటి పరిస్థితులు తలెత్తాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక మరోవైపు కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆయనను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేయాల్సి ఉంటుందని, లేదా పదవి నుంచి తొలగించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అరెస్ట్ కు గురైన ప్రభుత్వాధికారులకు కూడా ఇదే విధానం వర్తిస్తుంది. వెంటనే సర్వీసు నుంచి సస్పెండ్ చేయవచ్చునని సూచిస్తున్నారు. ఇక కోర్టు రిమాండ్ విధిస్తే కేజ్రీవాల్ ను ఢిల్లీలోని తిహార్ జైలుకు తరలించే అవకాశాలైతే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తిహార్ జైలుకు చెందిన టాప్ అధికారి ఒకరు స్పందిస్తూ, గతంలో ముఖ్యమంత్రులు జైలు నుంచి బాధ్యతలు చేపట్టిన సందర్భం లేదని తెలిపారు. జైలు నిబంధనల్లో అలాంటి ప్రస్తావన లేదని, జైల్లో ప్రతిదీ మాన్యువల్ ప్రకారం జరుగుతుందని ఆయన వివరించారు. కాగా ఆప్ కీలక నేత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. ఆయన అరెస్ట్ అయిన తర్వాత డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. కేజ్రీవాల్ మాత్రం రాజీనామా చేసే ప్రసక్తే లేదని పార్టీ వర్గాలు బలంగా చెప్తున్నాయి. మరి దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.